అమ్మ మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీరేం చేస్తారు? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడితే ఎంత పడ్డాయి? మా మా పెద్దమ్మాయి వచ్చి ఇప్పుడు సెవెంత్లోకి వచ్చిందండి. పోయిన సంవత్సరం సిక్స్త్ అయిపోయింది. రెండో పాప వచ్చేసి సెకండ్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ క్లాస్లోకి వచ్చింది. బాబు 3 సంవత్సరాలు అంగన్వాడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కి వచ్చారండి. ఇద్దరు ఆడపిల్లలకి డబ్బులు 13,000 చొప్పున ఇచ్చారు. ఇద్దరి మీద 26,000 బ్యాంకులో పడినాయి అన్నారు. బాబుకి 5వ తారీఖున పడతాయని చెప్పారు మేడము. అయితే మేము ఇంక తీసుకోవాలి వెళ్ళి. ఆ సంతోషమేనండి. అంటే చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానమ్మా అని చెప్పి అన్నారు. చాలా మంది ఇవ్వరు, అసలు అవ్వదు, ఆయన ఏదో ఊరికే హామీలు ఇచ్చాడు కానీ దొంగ హామీలు ఇచ్చాడు, ఓట్లు వేయించుకోవడానికి అది ఇది అని చెప్పి అన్నారు. లేదండి, ఆయన మాట మీద నిలబడ్డారు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తారు. ఇవ్వకుండా ఉన్నారంటే చేయరు. ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చాడు కదమ్మా, అప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. అప్పుడు ఆయన ఎంతమందికి ఇచ్చాడు? ఆయన అయితే మా పాపకి పెద్ద అమ్మాయికి ఒక్కరికి ఇచ్చారండి. ఒక అమ్మాయికే వచ్చాయి, ఈ 2 అమ్మాయికి రాలేదు. చదువుకోమనే వద్దనే. ఇప్పుడు ఒక పాపను చదివిస్తే అందరూ మీ బిడ్డలే, అందరినీ చదివించాలి. ఇప్పుడు ఈ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చదువుకి ఉపయోగించుకోవచ్చండి. మరి పిల్లలకి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవడానికైనా ఆడపిల్లలు రేపు రోజున వాళ్ళకి ఆయన ఇచ్చే డబ్బులు రేపు రోజున ఆడపిల్లలకి ఒక వస్తువు అనేది కొనుక్కుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఆయన ఇచ్చినట్టుగా ఉండిద్ది. ఆయన గుర్తుగా పిల్లలకి ఇస్తున్నాడు ఆడపిల్లలకని. ఏం చెప్తారమ్మా సీఎం గారికి? మీ మాటలుగా ఏమైనా చెప్పండి సీఎం గారికి. అంటే చంద్రబాబు సార్ గారికి మేము హృదయపూర్వకంగా వందనాలు చెబుతున్నాం. లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ అన్నకి, చంద్రబాబు సార్ గారికి మా హృదయపూర్వకంగా మేము వందనాలు తెలియచేస్తున్నాం. ఈ రోజున పేదవాళ్ళందరికీ చదువు అందాలి, ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో లోకేష్ గారు కానీ లేదా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు. గతంలో అమ్మఒడి అని చెప్పి ఒక్కరికి మాత్రం డబ్బులు ఇచ్చిన పరిస్థితి, తర్వాత మిగతా పిల్లల్ని ఏం చేయాలో తెలియదు ఎవరికైనా కానీ. ఇప్పుడు ఎలా ఆలోచించాలంటారు? వీళ్ళు చేసిన ఈ పథకం అన్ని ఎలా చూడాలంటారు? ఒక పండగలాగా ఉంది సార్. అందరికీ లేకుండా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే స్కూల్కి యూనిఫామ్, బ్యాగులు, బుక్స్ మొత్తం అసలు పిల్లల్ని పంపించుకోవడం. ఒక పూట భోజనం అక్కడ వెళ్ళిపోతుంది, సాయంత్రం పూట ఒక భోజనం జరగక ఎప్పుడు స్కూల్ తీరుతారా, ఎప్పుడు బయటికి పంపిద్దామా అని. బాగోపోయిన పిల్లలకి డబ్బులు వచ్చినాక చిల్లర అప్పులన్నీ కట్టుకుని పిల్లల్ని చక్కగా ఉన్నతంగా చదివించుకోవాలన్న కోరికతో ఉన్నారు. వీళ్ళందరికీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేయండి అమ్మా, మనకు మంచి ప్రభుత్వం వచ్చిందంటే వీళ్ళందరూ నమ్మి ఆ సార్కి ఓట్లు వేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతగా చూపించారు. వీళ్ళందరి మీద కూడా ఎంత అంటే ఎంతో రుణపడి ఉన్నారు. ఉన్నవాళ్ళు వేరు, లేనివాళ్ళు వేరు. వీళ్ళ పరిస్థితికి అవి ఎంతో కోట్లతో సమానమైన డబ్బులు అన్నమాట. అవి అట్లా ఒక్కళ్ళు ఇస్తున్నారు. బ్యాగులు, సాక్సులు, బుక్కు, మంచి తిండి, పిల్లలకి కడుపు నింపే తిండి, మంచి చదువు, మంచి ఇది. అసలు మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. మళ్ళీ లోకేష్ గారే మాకు మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మా ఆవిష కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు సీఎంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలా పేదల గురించి ఆలోచించే మనస్తత్వం కలిగిన మనిషి మాకు ఉండాలని. అది ఇప్పుడు జనానికి అర్థం అవ్వాలి సార్, మనం చెప్పటం కాదు. అసలు అది అర్థం అవ్వాలి, మనుషులకి ఎవరికి వాళ్ళకి అర్థం అవ్వాలి. రోడ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, ఈ డబ్బులు ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది జనానికి అర్థం అవ్వాలి. చూసి ఒకళ్ళు చెబితే కాదు, ఎగతాళి చేయటం కాదు, ఎవరికి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఏం చేశాడు, ఏళ్ళు ఏం చేశారు అనేది అర్థం అవ్వాలి. ఈ రోజు ఇలాంటి వాళ్ళ చిన్న పనులు చేసుకునే వాళ్ళు, రోజు కూలీలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటాయి? ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉన్నా కూడా డబ్బులు పడ్డాయి, 5 పిల్లలు ఉన్నా డబ్బులు పడ్డాయి. వాళ్ళందరికీ ఈ డబ్బులు ఎలా ఉపయోగపడతాయి అమ్మా? అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. పిల్లలకు బాగా లేకపోయినా మంచికి చెడుకి వాళ్ళకు ఏదో ఒక దానికి ఒక పెట్టుకుని ఆ డబ్బులతో చేసుకుని ఆ పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. చిన్న సాయమే అనిపించవచ్చు వాళ్ళకి, ఇది వాళ్ళకి కొండంత సాయం అనమాట. ఈ రకంగా డోక్రా వాళ్ళకి కానీ ఏదైనా కానీ పింఛన్లు కానీ ప్రతి విషయంలో కూడా అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు ఏమిచ్చినా ఆయనకి మా రుణం తీరదు. సో చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి ఏం చెప్తారు? అంటే ఈ రోజున ప్రతి పేద విద్యార్థి, ప్రతి పిల్లోడు చదువుకోవాలి అని చెప్పి ఆయన పుస్తకాలు కానీ లేకపోతే భోజనం అని కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఆ రుణం తీర్చుకోలేదని అనిపిస్తుంది. చాలా సంతోషంగా మళ్ళీ కూడా సీఎం గారుగా ఆయనే రావాలని కోరుకుంటున్నారు అందరూ. అమ్మ చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు, మీరేం చేస్తుంటారు?
మాకు 5 పిల్లలండి. పెద్ద పాప ఏమో 7వ క్లాసు, రెండో పాప ఏమో 4, మూడో పాప ఏమో 3, బాబు ఏమో 1st క్లాసు, లాస్ట్ అబ్బాయి అంగన్వాడీ స్కూల్. అంగన్వాడీ స్కూల్. ఎంతమందికి పడిందమ్మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా మీకు? పడ్డాయండి, 3కి పడినాయి. 1st క్లాస్ బాబు కూడా వస్తాయి అన్నారు. వస్తాయి అన్నారు. సంతోషమేనమ్మా. అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఏ బిడ్డ కూడా మనకు భారం అవ్వకూడదు చదువు విషయంలో. అంటే 4-5 ఉన్నప్పుడు చాలా ఖర్చులు అవుతాయమ్మా, స్కూల్ ఫీజులలో. ఇవన్నీ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు చొప్పున ఇవ్వడం సంతోషమేనా? సంతోషమేనండి. అనుకున్నారా మీరు ఇస్తారని చెప్పి? అనుకున్నామండి, అని చెప్పారు కదా ఇస్తారని అనుకున్నాం. మేము ఇచ్చారు అన్నారండి, అన్నారులే కానీ ఆయన అన్న మాట నెరవేర్చాడు, ఇచ్చాడు, వేసాడు. అంటే 39,000 పడినాయండి ముగ్గురికి 39,000 పడినాయి. అన్నీ ఇచ్చారండి, అన్నీ ఇచ్చారు. యూనిఫామ్, బ్యాగు, నోట్స్లు అన్నీ ఇచ్చారు పిల్లలకి. ఏం చేస్తామండి, మా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాం. ఆయనకి చాలా సాయం చేశాడు. ఒక్కలకే వేసాడండి ఆయన. అన్ని తీసేశారండి, తీసేశారు. ఒక్క పాపకే వేసారు. అప్పుడు 15,000 అన్నారు, 14,000 పడినాయి. మరి 5 పిల్లలు ఉన్నారు నీకు, ఒకళ్ళనే చదివించుకుంటే మిగతా 4 ఏం చేయాలని చెప్పు, అవునా కాదా? ఇప్పుడు ఈ రోజున ఆయన అందరికీ డబ్బులు ఇవ్వడం అనేది మంచిదేనంటారా? మంచిదేనండి, మంచిది. అట్లాగే విద్యాశాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు కూడా ఉన్నారు. లోకేష్ గారికి ఏం చెప్తామమ్మా? ఆయనకు కూడా థ్యాంక్స్ చెబుతాం, మాకు ఇంత సాయం చేసినందుకు. ఈ రోజున సీఎం గారు చెప్పినట్టుగా తల్లికి వందనం, ప్రతి పిల్ల ప్రతి బిడ్డ చదువుకోవాలి అని చెప్పి ఆయన ఈ డబ్బులు ఆర్థిక సాయం ప్రకటించడం ఎలా ఉంది? డబ్బులు పడ్డాయమ్మా మీకు? ఎంత వచ్చింది తల్లికి వందనం డబ్బులు? పిల్లకి వచ్చి 13,000 వచ్చినాయి. మాకు 3 పిల్లలకు పడినాయి. మాకు సంతోషమేను. ఆయన అన్నట్టుగా చేశాడు, ఇచ్చాడు మాకు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. 3 అమ్మాయిలకు పడినాయి, అబ్బాయికి ఇంకా పడలేదు. సచివాలయంలో కనుక్కుంటే పేరు రాలేదు అన్నారు. నిదానంగా పడతాయి కావాలమ్మని చెప్పారు వాళ్ళు సచివాలయంలో. సరేలే అనుకున్నాం. మాకైతే సంతోషం. మరి ఆయన అన్నట్టుగా చేశాడు. 3 పిల్లలకి ఎంత డబ్బులు వచ్చినాయమ్మా? 39,000 వచ్చినాయి. 13,000 చొప్పున. అవునా? ఏం చదువుకుంటున్నారమ్మా పిల్లలు? మా అమ్మాయి ఏమో, మా పెద్ద అమ్మాయి ఏమో 7, మా రెండో అమ్మాయి 6, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి 4, మా అబ్బాయి 3. సో ఈ రోజున పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి ప్రతి తల్లి గతంలో ఆలోచించుకోవాల్సి వచ్చేది. మళ్ళీ స్కూల్ బుక్స్ అనో లేకపోతే ఇంకా ఏదో చిన్న ఖర్చులు ఉంటాయి. గవర్నమెంట్ లో పుస్తకాలు ఇస్తున్నా లేకపోతే బట్టలు ఇస్తున్నా ఏదో చిన్న ఖర్చులు ఉంటాయి. అట్లాంటి నేపథ్యంలో ఈ రోజు మీకు ఆర్థికంగా కొంత సాయంగా ఉండాలని చంద్రబాబు గారు ఆలోచించి మీకు డబ్బులు వచ్చి బాగా చూడాలి. మా పిల్లలకు ఆ డబ్బులతో బట్టలు కానీ, చదువులు కానీ, పుస్తకాలు కానీ అన్నిట్లుగా అయ్యి అవసరం పడినాయి. పాపం ఆయన మంచి ఆలోచన అయింది, ఇచ్చాడు. ఏం చేయలేడు ఆయన వల్ల కాదు. మీకు 15 ఎక్కిరిచ్చారా లేదమ్మా? అవును, చేశారా లేదా? అవును చేశారు. ఈ బాబు మీ బాబు? ఈ బాబుకి పడాలంటే. ఏం చదువుతున్నాడు ఈ బాబు? 3వ తరగతి చదువుతున్నాడు. మరి అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎంత మందికి వచ్చిందమ్మా మీకు? ఒక్కరికే వచ్చింది. 4 ఉన్నారు కదమ్మా, మరి ఒక్కరికే వస్తే మిగతా పిల్లల్ని ఏం చేయాలి? ఆయన ఒక్కరికే వేసాడు. అప్పుడు ఒక్కరికే వేసాడు. ఇప్పుడు అంటే ఈయన 4గురికి వేసాడు. 4 చదువుకుంటున్నారు. 4 చదువుతున్నారు. మేము బేరం చేస్తామండి, బోర్లు అమ్ముతాం. మా వారు కూడా కూరగాయలు అమ్ముతాం. మరి మీకు ఎంత కష్టపడితే మీకు సంవత్సరం ఈ మాత్రం ఒక 30-40 వేలు డబ్బులు రావాలంటే ఎంత కష్టపడాలమ్మా? 2 సంవత్సరాలు కష్టపడితేనే వస్తాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరం, అంటే సంవత్సరం చెప్పిన విధంగా ఆయన ఈ రోజున ఈ సాయం మీకు చేయడం ఎలా అనిపిస్తుందమ్మా? మంచిది, బాగా సంతోషం. మేలే చేసాడు మాకు, మేలే సంతోషంగానే ఉంది మాకు. అప్పుడు చదివించుకోగలం. అవును, అవునండి.